హాయ్ అందరికీ నమస్కారం. నేను అంకిత ఖరార్, sweetie of Raju Yadav. Thank you. Okay, so firstly I would like to take this opportunity to say thank you to each and everyone who has been here. It means really a lot that you're taking your time and coming here for support our movie. Thank you so much for everybody. Thank you so much Teja Sajagaru for gracing our event. Thank you all the team members here. This movie is really special to me, not because it's my first movie, also because it's based on true story. It's a very unique concept. The movie lo comedy undi, romance undi, drama undi, everything is there. So I'm sure you will not get bored. You'll love the movie, and thank you so much for coming here today to support our movie. It really means a lot to us. And we are looking forward for the release, and please shower with a lot of love to us. Thank you. And as a thank you to all of you, I would like to sing few lines of my favorite Telugu song. చూపి బంగారమాయిని శ్రీవల్లి మాటే నిత్యమాయిని చూపి బంగారమాయిని శ్రీవల్లి నవ్వి నవరత్నమాయిని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, పత్రికేయ సోదరులకి, ఇచ్చేసిన మీ అందరికీ కూడా రాజు యాదవ్ యూనిట్ తరఫున సుస్వాగతం. రాజు యాదవ్ ఒక యథార్థ సంఘటనల ఆధారం చేసుకొని తీసిన సినిమా కాబట్టి ఇది చాలా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటుంది. ట్రైలర్లో అర్థమవుతుంది. బహుశా చాలా కష్టాలు పడ్డాడు షారి, మా డైరెక్టర్. చాలా అంటే పేషెన్స్ తోటి, చాలా డెడికేటెడ్గా, చాలా ఫోకస్డ్గా సినిమా కంప్లీట్ చేసి వాళ్ళ ట్రైలర్ లాంచ్ అవ్వడం, ఇక్కడ అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో అఖండమైన కీర్తిని సొంతం చేసుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో తేజ సజ్జ గారు ట్రైలర్ లాంచ్ కావడం. ఈ సినిమా కథ కానీ, దీంట్లో ఉండే సన్నివేశాలు కానీ, నటీనటుల నటన కానీ, వీటిలో చాలా గాఢత ఉంటుంది, ఇంటెన్సిటీ. ఇది డెఫినెట్గా ఆడియన్స్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, ఊపిరాడకుండా చేస్తుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ రోలర్ కోస్టర్ రైడ్ with joyful ride and sadness also. It has every emotion. The film has every emotion. ఇంకా గెటప్ సీన్ గురించి చెప్పాలంటే నేను చెప్పేది ఏం లేదు, ఆయన జగమేరిన నటు. ఇప్పుడు ట్రైలర్లు చూశారు అంటే కళ్ళతో ఎంత బాగా నటించవచ్చు అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు చాలామంది. అంత అద్భుతమైన నటుడు. ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పతాక స్థాయిలో ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. అసలు ఏ సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్, అంటే హ్యూమర్ని ఎంత బాగా హిలేరియస్గా పండించగలడో, ప్రతి ఎమోషన్ను కూడా అంతే అదే స్థాయిలో పండించగలిగిన గొప్ప నటుడు. అటువంటి నటు మనకుండా మన అదృష్టం. ఇంకా మిగతా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు చాలామంది కొంతమంది ఏమంటుంటారంటే డైరెక్షనే ఉంది, ఎవడైనా చేసేయచ్చు అంటుంటారు. చాలా తప్పది. చాలా కష్టమైన పని డైరెక్షన్. అంటే అసలు టఫెస్ట్ జాబ్ ఈజ్ ట్రాన్స్లేటింగ్ టెక్స్ట్ టు విజువల్ అనేది చాలా టఫెస్ట్ జాబ్. అది ఆ క్రాఫ్ట్ కనుక తెలిసినవాడు వాడు డెఫినెట్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతాడు, 4 కాలాల పాటు నిలబడతాడు. అటువంటి క్రాఫ్ట్ కృష్ణమాచారికి ఉంది. చాలా చోట్ల తను ప్రేక్షకుడిని ఒక ఇందాక చెప్పిన ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు. అంత అద్భుతంగా చేశాడు ఈ సినిమా. ఇంకా నా విషయానికి వస్తే, మల్లేశం నాకు పునర్జన్మించిన నటుడిగా పునర్జన్మించిన సినిమా.
అనగనగా ఓ అతిథి అద్భుతమైన పేరు తెచ్చిన సినిమా. ఈ రెండింటికంటే నేను నటుడిగా సంతృప్తి పొందిన పాత్ర రాజు యాదవ్లో చేశాను నేను. అంటే ఇదేదో పొగడ్త కోసం అది చెప్పట్లేదు, నేను నిజంగా నేను ఫీల్ అయ్యింది చెప్తున్నాను. ఆ ఫీల్ ఉంటుంది, సినిమాలో ఉంటుంది. అంత కనెక్ట్ అయ్యి చేసిన పాత్ర ఇది. మా ఇద్దరు కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉంటుంది. అసలు సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. తర్వాత ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా అద్భుతమైన ఇది చేశారు. అంటే ఒక ఎడిటర్ గారు కానీ, మ్యూజిక్, లిరిక్స్ కానీ ప్రతిదీ కుదిరాయి. అట్లా కుదిరినప్పుడే సినిమా చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో అంటే నేను మా సినిమా అని చెప్పడం కాదు, కానీ ఇంత ఎమోషనల్గా అంటే ఒక హై వోల్టేజ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఈ మధ్యకాలంలో చూడలేదు, ఎవరు చూడలేదు. ఆ మాటకు వస్తే ఇది అటువంటి ఫీల్ ఇచ్చే సినిమా ఇది. సో 17th May వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డేట్. అందరూ వచ్చి ఆశీర్వదించండి ఈ మంచి ప్రయత్నాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ నుంచి మా సినిమాని మీరు సపోర్ట్ చేస్తూ రిలీజ్ అయ్యి హిట్ అయ్యే వరకు మీరు మాకు సపోర్ట్ చేస్తారని స్టేజ్ మీద నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజ సజ్జ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన ఈరోజు వచ్చి సపోర్ట్ చేయడం కాదు, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అది మాకు తెలుసు, సీనులకి నాకు. సో ఎనీ టైం ఎప్పుడు టీజర్ రిలీజ్ అయినా, సాంగ్ రిలీజ్ అయినా ఫస్ట్ తేజ సజ్జ గారు, పూరి జగన్నాథ్ గారు, ప్రశాంత్ వర్మ గారు ముగ్గురు ఫస్ట్ పోస్ట్ చేసేస్తారు. మేము అడగకముందే వేసేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఇంకా ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా ఇది ఒక రియల్ స్టోరీ. దాన్ని చాలా రియలిస్టిక్గా చూపించాలని మేము డిసైడ్ అయ్యి రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ చేశామండి. మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇందులో చాలా ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. అందరూ తప్పకుండా May 17th థియేటర్లోకి వెళ్ళి చూసి మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒక బాయ్ నెక్స్ట్ డోర్, అంటే మన కథ, మనకు తెలిసిన వాడి కథలా ఉంటుంది. ఈ సినిమాకి మన అమ్మా నాన్నల్ని ధైర్యంగా తీసుకొని వెళ్ళి చూపించగలిగే సినిమా సార్. ఫ్యామిలీ అందరు వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు. ఈ మధ్యకాలంలో అమ్మా నాన్నల్ని మనం తీసుకొని వెళ్ళి చూపించే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. బట్ ఈ సినిమాని ప్రత్యేకంగా తప్పకుండా తీసుకొని వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గానే హనుమాన్ వచ్చిందని చెప్తున్నారు. మన చారికి సపోర్ట్ చేయాలని చెప్పడం, దానివల్ల మేము తీసుకున్నాము. సరే కొన్ని రోజులు లేట్ అయింది, ఒక్కొక్క పాట రిలీజ్ అవుతుంది. ఈరోజు ఇంతకుముందే ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో ఈ ట్రైలర్ కూడా లైవ్ అయింది. అందరికీ నచ్చుతుందని చెప్పి అభిస్తున్నాను. త్వరలోనే అంటే 17th మూవీ వస్తుంది. దానికంటే ముందు మిగతా పాటలు రిలీజ్ చేసి ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి, మన చారి అండ్ విప్లవ్, మిగతా టీం అంతా అనువుగా వాళ్ళని వెంబడిస్తూ ప్రోత్సహిస్తూ పనిచేస్తున్నారు. అలాగే మూవీ హిట్ అవ్వాలి, అందరికీ విజయం చేకూర్చాలని చెప్పి ఆదిత్య మ్యూజిక్లో నేను ఒక మెంబర్గా వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. తర్వాత మా ప్రోత్సాహంతో అన్నీ వాళ్ళు ఇచ్చిన ప్రతి సాంగ్సే కాదు, సాంగ్కి మూవీకి సంబంధించిన ఏ ప్రమోషన్ అయినా కానీ మా దగ్గర ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేసిస్తున్నాము. మిగతా వచ్చే ముందు సాంగ్స్ కూడా అలాగే చేస్తాము. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు.